ఓయ్ రాకుంటే ఇట్లా అమ్మా నేను నిద్రపోకపోతుంటే ఇక ఎవరైనా తెల్లారి గిట్టిన కాళ్ళు మొక్కుతుంటే అది ఉంటుండే ఆయన ఎట్లన్నా మియాసుంటులను నేను ఇక తెల్లందగా నిద్ర ఉండపోయిగా నాకు దడికి ఇదే ఉంటుంది మియాసుంటులను తోలుకొచ్చింది ఇళ్ళసంటోళ్ళు ఇళ్ళల్లో పోయి అంటుంటే ఏం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి చిమ్రష్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆ ఇంట్లో స్నేక్ పోయిందట. అమ్మ మీ పేరు? భోజమ్మ. ఎట్లా ఎట్లా వచ్చిందమ్మా పాము? ఎట్లా వచ్చిందేమో సారు అది నీళ్ళు తీసిన బిడీలు చేసుకుని పోయినట్టు తాళం తీసిందాకంటే ఇక్కడ తలుపు ఇట్లా తీసిందాకంటే ఉస్సుమని ఇట్లా పడిగే లేపి ఇట్లా ఇట్లా అని అర్రల కురికింది. ఏవో అని నేను ఈయన షాట్ ఎత్తేసి ఓ పిల్లగా నీరికి లోరిన పోతారా పోయి అది ఇక లోపలికే పోయింది, బయటకి వెళ్ళలే గంతే ఇక. ఓకే అబ్బా, ఇప్పుడు పాము పట్టడానికి వచ్చిన ఇల్లు కట్టిన ఇది ఫస్ట్ నా ఇంట్లో చూసుడు. ఎన్నడూ చూడక బయట మత్తు చూసినా కానీ ఇంట్లో చూసుకోలేదు. నా ఇంట్లో లేకుండా చలో సాపకండి అట్లా అనేది లేదు కదా. లోపల కట్టుకుంటుంది లైట్ వేస్తే లైట్ లోపల లేదండి. మెల్లగా నేను పోతా, ఫస్ట్ చూసుకుంటా, చూసుకో దర్వాదాలు విలువలన్నీ చూసుకొని లోపల ఏంటి చూసుకో. అవ్వా ఇలా ఎటు పోలే కదమ్మా, పోలే లోపల ఉంటుంది. నువ్వు ఆడాడ లెక్కిన ఇట్రా అన్న లోపల ఫస్ట్ ఈ రూమ్ అంతా చూసుకుందామ్మా, సరేనా? ఇదంతా చూసుకున్నట్టు లోపలికి కెమెరామెన్ సార్ నువ్వు బయట నిలవాడు, లోపలికి ఎత్తుకుంటే మళ్ళీ అలాగా పరేషాన్ అవుతుంది. రెడీ సిలిండర్ ఇట్లా అయితే ఏం లేదు. గిద్ది అన్న ఒక నిమిషం, గిద్ది అది ఓడి ఉంటుంది. ఇదే పడి గులాబీ కింద పడి కింద ఆ పీటని కూడా ఒక కట్టె పట్టిపోడు, దానికోసం ఒక కట్టెగాలంటున్నాను. అది ఓ లైట్ పడి ఆ గుళ్ళ నీటి బయట పడేస్తా వాటిని భయం పడుతున్నాడు అన్న. మరి అన్న చూసినాం కదా భయం. కట్టెబట్టేదాన్ని ఉంటే కట్టేసుకో. తమ్ముడు లోపలికి రారా తమ్ముడు, అది ఇంట్లో పోయిందిరా పాము. చూద్దాం, అన్నీ చూస్తా, టెన్షన్ తీసుకోకు. సీనానా లోపలికి రా వట్టిగా పడతానంటరా. చూడట ఒకటి ఇస్తా, సామాన్ అంతా ఇస్తా, కొద్దిగా కుల్ల పెట్టేసి అటు పెట్టేసి అన్న కొద్దిగా అటు పెట్టేసి మీరు ఒక చూడు నీ కొట్ట మంచం ఉంటా ఇదంతా కొద్దిగా అటు పెట్టాం. మసలు వస్తుంది కొద్దిగా. నువ్వు టెన్షన్ తీసుకోకే, వచ్చినా ఇక నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు. అమ్మాయిగా అమ్మకు ఒక భయం అనేది వెళ్ళిపోతుంది మనం రూమ్ అంతా లెంకితే. ఏమంటావు అమ్మా? అమ్మా
మీరే తీసుకోపోదామని ఇచ్చిన మీరు తెలియపోతామని పెట్టి చూస్తున్నాం. అబ్బా. బట్టలలో కూడా వచ్చి ఉంటుంది కదా. కొద్దిగా లోపలికి రా అన్నా. బయట సీనన్నా రాలే. కప్పని వచ్చినట్టున్నది కప్పు ఉన్నది. సీనన్నా కుదిట్రా కుదిట్రా. ఓయ్ ఓయ్ మైగాడోళ్ళు ఇంటికాడ ఉన్నట్టు. సో గైస్ చూస్తున్నాగా ఇండియన్స్ ప్రాక్టికల్ వినమస్ కోబ్రాస్ రేట్. టైం ఎంత అవుతుందమ్మా? 10:30 అవుతుందా? 11 అవుతున్నది. సో గైస్ 11 అవుతున్నది. 11 గంటలకు కూడా సలీలో మేము వచ్చినాం రెస్క్యూ చేయడానికి. సో నైట్లోనే బాగా రెస్క్యూ కాల్స్ వస్తున్నాయి. అందుకని నాకు నైట్లో తిరుగుతున్నాం కదా, గొంతు కూసుండకపోతున్నది. సో మేము రాకపోతే ఈ బామ్మ పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించారు. మా ఇట్లాంటి రెస్క్యూవర్స్లకు సపోర్ట్ చేయుర్రా భయ్, చేస్తారని కూడా అనుకుంటున్నాను. అమ్మ రాకుంటే ఎట్లమ్మా? జాడమంటుంది తీసుకొని వస్తా, బయటికి వస్తున్నా చూడు. ఓయ్ చిన్న చొరమిల్లా नहीं आता रुको झुके चल. ఇది కప్ప తిన్నట్టున్నది. అబ్బా ఈ సామాన్ చిందర గొలం అయిపోయింది బాబా. ఇంకా భయం భయం. ఏమైతుంది? ఏం కాదు, వామిటింగ్ చేస్తున్నాయి. ఒకదంటే సార్ భయం పడుతుంది అట్లా. అమ్మా మాకు ఉంటుంది కానీ ఇక బిడిల్ చేసినాం, పీడీలు చేసి వచ్చిన అంతే. కలుపు తీయంగానే అట్లనే సౌండ్ సర్రు అట్లా అన్నది. అర్థం కాలేదు. ఇక ఒకవేళ రాకుంటే ఇట్లా అమ్మా నేను నిద్రపోకపోతుంటే ఇక ఎవరైనా తెల్లారి గిట్టిన కాలు మొక్కుతుంటే అది ఉంటుండే. ఆయన ఎట్లన్నా మీసుంటులను దొరకొచ్చింది. నేను ఇక తెల్లందగా నిద్ర ఉండపోయిగా నాకు దడికి ఇదే ఉంటుంది. మీసుంటులను దొరకొచ్చింది. ఇళ్ళసంటోళ్ళు ఇళ్ళల్లో పోయి అంటుంటే ఏం చేద్దాం ఇక అట్లా ఇట్లా తెల్లారింది దాకా ఎంత తీసినా ఇంట్లో ఉన్నదని దడుకుంటది కదా మనిషికి. నిద్ర వెనక ముందు పిల్లలు ఎవరు లేరు? ఎవరు లేరు సార్, లేకనే కదా భయం. లేక పాప మీ పక్క పిల్ల మరి ఎట్లా? భర్త హస్బెండ్ భర్త లేడు నాకు. పిల్లలు ఎవరు రాలేదు? ఇల్లే భర్తనే లేడు. పిల్లలు లేరు, భర్త లేడు, ఎవరు లేరు. ఒక్కదాన్ని ఉంటా నేను. ఎన్ని ఏళ్ళ 20 ఫస్ట్ టైం నేను ఎన్నో ఏళ్ళ ఇల్లు కట్టుకొని
కానీ నేను ఇంట్లో చూడలే, బయట మత్తు చూస్తా కానీ నా ఇంట్లో అయితే పాము ఇంతవరకు చూడలే. భగవంతుడు దేవుడు వస్తుంది. పరిస్థితి అమ్మది చాలా ఘోరంగా ఉంది. అంతా బయట పడేసినాం చూస్తున్నారా. ఒక స్నేక్ లోపల వచ్చింది అనగానే అమ్మ భయంతో పాపం మా సీనన్న దగ్గరికి పోయింది. సీనన్న నా నంబర్ ఎవరు ఇచ్చారు? యూట్యూబ్లో చూసి అన్న ఫోన్ చేసిండు. వచ్చి ఈ టైంలో నేను దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. నేను రాకపోతే అమ్మ పక్కింటిలో ఎక్కడైనా పడుకునేది పాపం. సో అమ్మకి వెనక ముందు ఎవరు లేరు. ఇక 24/7 అవర్స్ స్నేక్స్ రెస్క్యూ అయితే మనం చేస్తుంటాం. ఏ నైట్లో వచ్చినా మనం స్నేక్ రెస్క్యూ చేయడానికి వెళ్ళిపోతాము. రాము అని ఉండదు, అట్లా ఉండదు. సో ప్లీజ్ దయచేసి మా అట్లాంటి రెస్క్యూవర్స్లకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 7,46,000 వరకు ఉన్నారు. సో నాకు వ్యూస్ అయితే రావట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఉన్న ప్రతి ఒక్క వీడియోని చూసిన తర్వాత స్టేటస్ పెట్టండి. లేకపోతే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేస్తే నాకు వ్యూస్ వస్తే దాంతో ఏదైనా రెవెన్యూ వస్తే మనకు లాంగ్ వెళ్ళి కూడా నేను రెస్క్యూ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇంత పెద్ద పాములు పట్టినా సరే కానీ మనకు వ్యూస్ రాకపోతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో కొంతమంది లేడీస్ యూట్యూబ్లో కొన్ని పిచ్చి వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు. సో అలాంటి వీడియోస్లకు మీరు సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 30,000 40,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. వ్యూస్ మాత్రం 4 లక్షల 5 లక్షల వ్యూస్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ పెడుతున్నారు. అంటే వాళ్ళు అంతా గలీజ్ పెడుతున్నారు. మేమంతా నాలెడ్జ్ వీడియోస్ చేస్తున్నాం, పబ్లిక్ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇది నాటే జోక్. ఇది స్నేక్ రెస్క్యూ చేయాలంటే లక్షలలో కొంతమంది చేస్తుంటారు. అందరితోటి సాధ్యమైంది కాదు. పాము అనగానే 10 మంది మంచి పెద్ద బిల్డర్లు కూడా పారిపోతారు. అవునా? పాముని చూసి మంచి చోటు కూర్చోబడుతుంది. అవునా? ఇప్పుడు దీని లోపల నేను ఉన్నా. సో చిన్న లోపలికి రాంటే కూడా వస్తలేను. బండి కింద నేను అంటే ఒక భయం అనేది ఎక్కడి నుంచి వచ్చి కాటేస్తుందా అని అర్థమవుతుందా? అదే ఎక్కడి నుంచి వచ్చి కాటేస్తుందా అని వాళ్ళకు కూడా భయమే. సో అటువంటి పరిస్థితిలో కూడా మేము డేర్గా వెళ్ళిపోతాం. అది ఎక్కడి నుంచి వస్తుందా అని మాకు కూడా ఒక భయం ఉంటుంది కాటేస్తాను, కానీ మేము జాగ్రత్తగా ఉంటాం కదా. సో గైస్ అందుకోసం అంటున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. చలో అమ్మ డబ్బా తీసుకురా. అమ్మ డబ్బా తీసుకొస్తామంటే ఈ డబ్బాలు వేసేద్దాం. డబ్బా తీసుకురా. రాకుంటే మా పరిస్థితి ఏం కావాలా? భయం పడిపోయింది. రాకపోతే పరిస్థితి ఏంది? కూర్చుంటున్నాం ఇక నిద్ర వస్తుంది. మా పిల్లగాడు ఏదో లేపింది లేపిన పాపం పన్ను యూట్యూబ్లో మేము ఇందుకోసమే వీడియోస్ పెడతామమ్మా. నంబర్ కూడా పెడతాము. మన వీడియో దూరం దాకా ఫార్వర్డ్ అయితే ప్రజలకు తెలుస్తుంది. పాము కరిచిన వాళ్ళు ఫోన్ చేస్తారు. అరే యూట్యూబ్లో మున్నా స్నేక్ రెస్క్యూ అని సెర్చ్ చేస్తే అతను కాంటాక్ట్ అవుతాడు. మనకు ఏదైనా పాము వెళ్ళినా సరే కానీ వస్తాడు ఫోన్ చేస్తే. ఒకవేళ దూరం ఉంటే కూడా నేను స్నేక్ రెస్క్యూవర్స్కి పంపిస్తా. ఒకవేళ అక్కడ కూడా స్నేక్ రెస్క్యూవర్స్ అవైలబుల్లో లేకపోతే అది ఏ పాము నాకు వాట్సాప్ చేయమంట. చూసి ఐడెంటిఫై చేస్తే అది నాన్ వెనమస్ ఏం కాదు వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఎలా కొట్టేస్తారు అట్లా. అందుకోసమని యూట్యూబ్లో పెడతాం. మంది మనరు ధైర్యం లేదు. మళ్ళీ అందులో ఇలా చంపరు, అందరు చంపరు. మళ్ళీ భయం. ఇంకా పిల్లగాడు ధైర్యంతో నచ్చి బ్యాటరీ కొట్టి చూసిండు కానీ అది లోపల చూసిన ఇక భయం అయింది. నేను ఇటు అడుగు పెట్టి ఆ పిల్లగాన్ని ఇడికెళ్ళి ఇటు ఊరికి తెచ్చాడు పాపం. రాబోయ్ పాము వేసేసినాం ఇక. సరే అన్న పానం కాపాడే. నిజంగానే మాకు ఇలా ఏమైతుండేనో అది నేను కాలు పడ్డబడికి అయిపోతుంటే ఆడ దర్వాయిలు ఉన్నది. ఇక తలుపు తీయంగానే బుస్సుమని పోయింది అరలకు. థ్యాంక్ యూ. అట్లేం లేదమ్మా. మనము ఏ టైంలో అయినా సరే మనం మాకు అట్లా ఓటీపీలు మాకు